ప్రైజ్ ది లార్డ్. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షణ పడును. ఆమేన్. ఇక్కడ ప్రభు నామంలో మనం ప్రార్థించాలి అని రాశారు. అసలు ప్రభు నామంలోనే ఎందుకు ప్రార్థించాలి అని మనం అనుకుంటాం. ఎందుకంటే ప్రభువారైన యేసుక్రీస్తు వారైన అన్నిటికన్నా పైగా ఉన్నవారు. ఆయన బలమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన తన సొంత రక్తం ఇచ్చి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. అంటే ఈ లోకంలో ఎవరు అలాగా శిలువలో పడి కానీ మన కోసం నువ్వు బతకడానికి నేను చచ్చిపోతున్నాను కానీ ఎవరు చేయలేరు నిజంగా. ఒకవేళ వాళ్ళు అలా అన్నా అవన్నీ ఉత్తి మాటలే. నిజంగా యేసుప్రభు వారు మాత్రమే ఆ పని చేయగలిగారు. అది చేయబట్టి మనకి మరి దేవుడు అంటే ఎవరు, దేవుడితో ఎలా మాట్లాడాలి, ఎలా సంభాషించాలి అనేది మనం తెలుసుకున్నాం. ప్రార్థన అనేది ఏంటంటే సంభాషణ. ప్రార్థించినప్పుడు మనం అడుగుతాం, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను, నేను పలానా వ్యక్తిని, నాకు పలానా కావాలని అడుగుతాం. ఎప్పుడైనా చూసారు చిన్నపిల్లలు, మరి వాళ్ళకి మనం ఏదైనా కావాలంటే అది ఇచ్చేదాకా వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు, మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అది వచ్చేదాకా అమ్మ నాన్న అని మనతో పాటే తిరుగుతూ ఉంటారు. అది ఇచ్చేదాకా మనతో పాటే ఉంటారు, మనం పిలుస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా ఆయన మన తండ్రి వారు కాబట్టి మనం కూడా ఆయన పిలవాలి. ఆయనతో మరి ఆ పిలవడం అనేది ఏంటంటే ఆరాధించడం, పిలవడం అనేది ఏంటంటే ప్రార్థించడం. పిలవడం అనే దాంట్లో మనం దేవుణ్ణి మన సొంత రక్షణను అంగీకరించుకోవడం. అంతే కదా. మరి తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలు వచ్చి అడుగుతారో వాళ్ళకి తెలుసు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చేయరు, సొంత తల్లిదండ్రులు చేస్తారు. అలాగే మనం కూడా మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చేయగలరని మనం ఆయనతో తిరిగి ఆయన అడుగుతూ ఉంటాం. మరి ఆయన నామం ఎందుకు ఘనమైంది అంటే ఆయన మనల్ని రక్షించాడు. ఎప్పుడైతే ఒకసారి మనం ప్రభువా నాకు సహాయం చేయనగానే మనకి రక్షణ ఇచ్చే దేవుడు, ఆధ్యాత్మికమైన రక్షణ కూడా ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే ఒక్కసారి ఆయన మన దేవుడుగా, మన రక్షకుడిగా మనం అంగీకరిస్తామో ఆయన ఇంకా మనల్ని ఎప్పుడు వదిలిపెట్టడు, ఆయన మర్చిపోడు. ఆయన మన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనల్ని కాపాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పరీక్షలు ఉన్నాయి, దేవుడు ఎందుకు తీసేయట్లేదు అని. మరి పరీక్షలు అయిపోతే మరి దాన్ని మనం ఇంకొక కొత్త మెట్టుకు ఎదగలేము. అందుకని దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి చూస్తూ ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. మరి దేవుని నామంలో ఏది కావాలన్నా, ఏది కొదువైనా మనం అడుగుదాం. ఆమేన్.